ఒక అడవిలో కృష్ణ మీనా అనే రెండు పిచ్చుకలుండేవి. వాటికి ఇద్దరు ఆడపిల్లలు. ఒకరోజు కృష్ణ హడావుడిగా వచ్చి, మీనా, నీకీ సంగతి తెలుసా? నా కాకి స్నేహితుడికి రెండవసారి కూడా కొడుకే పుట్టాడట అంటాడు కృష్ణ. అయితే ఏంటండి, అందులో వింతేముంది అంటుంది మీనా. అది కాదు మీనా, మనకిద్దరూ ఆడపిల్లలే కదా. నా స్నేహితుడికి ఎంచక్కా ఇద్దరు కొడుకులున్నారు. వాడెంత అదృష్టవంతుడో కదా అంటాడు కృష్ణ. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడండి. నీ కాకి స్నేహితుడికి ఇద్దరు మగపిల్లలైనా అతనిలాగే నల్లగా ఉంటారు. మన పిల్లలు చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఏదైనా మనం తృప్తి పడటంలోనే ఆనందం ఉంటుందండి. మీరు మగపిల్లల గురించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి అంటుంది మీనా. ఈ మీనా ఎప్పుడూ అలాగే అంటుంది. మగపిల్లల్లో ఉండే ఆ సంతోషమే వేరు అని మనసులో అనుకుంటాడు కృష్ణ. మన కథానాయకుడు కృష్ణకు మగపిల్లలంటే అంత ఇష్టం మరి. కాదు కాదు, పిచ్చి. ఆ పిచ్చితోనే ఒకరోజు సత్య అనే మరో పిచ్చుకను రెండో పెళ్లి చేసుకుని మీనా దగ్గరికి తీసుకువస్తాడు కృష్ణ. భర్త చెప్పిన మాట విని అదిరిపడుతుంది మీనా. మీ మగపిల్లలు పిచ్చి తగలయ్యా, నాకు మగపిల్లలు పుట్టడం లేదని మరొకరిని పెళ్లి చేసుకుని వస్తారా అని కోపంగా అంటుంది మీనా పిచ్చుక. మరేం చేయమంటావు మీనా? నా చిలక మిత్రుడు నీకు మగపిల్లలు పుట్టే అవకాశం లేదని జోస్యం చెప్పాడు. నాకేమో మగపిల్లలంటే ప్రాణమని నీకు తెలుసు కదా. అందుకే నువ్వంటే మనసులో చాలా ఇష్టమున్నా కేవలం మగపిల్లల కోసమే ఈ సత్యని పెళ్లి చేసుకున్నాను. నన్ను అర్థం చేసుకో మీనా అని బ్రతిమలాడతాడు కృష్ణ. మీకు నా మీదున్న ప్రేమ ఏడ్చినట్లే ఉందిలేండి. మన గూడు మనకు మన పిల్లలకే సరిపోవటం లేదు. మరి మీ కొత్త పెళ్ళాన్ని ఎక్కడుంచుతారు అంటుంది మీనా వెటకారంగా. దాందేముంది మీనా, ఈ చెట్టు మీదనే మరొక గూడు కడతాను. తరువాత నీ దగ్గర ఒక వారం, సత్య దగ్గర ఒక వారం ఉంటాను. ప్రాబ్లం సాల్వ్ అంటాడు కృష్ణ. ఆహా, అన్ని ముందుగానే ఆలోచించి పెట్టుకున్నారన్నమాట. ఏం చేస్తాం, అలాగే కానివ్వండి. పిల్లల కోసం దేన్నైనా భరించక తప్పదు కదా అంటుంది మీనా సత్యవైపు అక్కసుగా చూస్తూ. అనుకున్నట్లుగానే కృష్ణ చిన్న భార్యకు వేరే గుడు కట్టించి చెరొకరి దగ్గర వారం పాటు ఉంటూ కాపురం చేయటంతో ఇద్దరు భార్యలు చెరొక గుడ్డు పెడతారు. కొద్ది రోజులైన తర్వాత కృష్ణ ఒకరోజు కంగారుగా వచ్చి, మీనా, మా అమ్మకు ఒంట్లో బాగాలేదట. నేను వెంటనే వెళ్లి చూసి వస్తాను. నేనొచ్చే వరకు మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి అని కృష్ణ అనగానే పిల్లలిద్దరూ, నానా, మేం కూడా వస్తాం. నానమ్మను చూసి చాలా రోజులైంది అని గొడవ చేయటంతో సరే రండి తీసుకువెళ్తాను అని కృష్ణ సత్యకు కూడా చెప్పి పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మీనాకు బాగా ఆకలిగా ఉండటంతో, సత్య, నేను అడవిలోకి వెళ్లి ఆహారం తిని వస్తాను. నేను వచ్చే వరకు నా గుడ్డును కాస్త చూస్తూ ఉంటావా అని అడుగుతుంది మీనా. సరే అక్క, అలాగే వెళ్ళిరా. నువ్వు వచ్చాక నేను వెళ్లి ఆహారం తిని వస్తాను అంటుంది సత్య. జాగ్రత్త సత్య, ఈరోజు రేపు నా గుడ్డులో నుండి బిడ్డ బయటకు వస్తుందేమోనని అనిపిస్తుంది. నేను వెళ్లి త్వరగా తిరిగి వస్తాను అని వెళ్ళిపోతుంది మీనా. మీనా అడవిలోకి వెళ్తుండగా దాన్ని ఒక గద్ద చూసి తరమటం మొదలు పెడుతుంది. గద్ద బారి నుండి తప్పించుకోవటానికి మీనా ఒక దట్టమైన చెట్టు కొమ్మల్లోకి దూరి కూర్చుంటుంది. అలా చాలాసేపు గడిచిన తర్వాత గద్ద వెళ్ళిపోవటంతో మీనా నెమ్మదిగా బయటకు వచ్చి తన ఇంటి దగ్గరకు వస్తుంది. అప్పటికే మీనా సత్యల గొడ్ల నుండి ఇద్దరు పిల్లలు బయటకు వచ్చి ఉంటారు. మీనా గూట్లో ఆడపిల్ల పుట్టి ఉండగా సత్యకు అందమైన మగబిడ్డ పుడతాడు. తన బిడ్డను చూసిన మీనా, బహుశా కృష్ణ చెప్పినట్లు నా జాతకంలో మగపిల్లవాడు పుట్టే అదృష్టం లేదేమో. పోనీలే, నా భర్త కల నెరవేరింది. సత్యకైనా మగబిడ్డ పుట్టాడు అనుకుంటుంది మీనా. ఆ రోజు సాయంత్రం కృష్ణ ఇంటికి రాగానే తన అందమైన కొడుకును చూసి తెగ ఆనందపడిపోతాడు. ఇదిగో మీనా, నేను చెప్పాను కదా నీ జాతకంలో మగపిల్లవాడు పుట్టే యోగం లేదని. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నేను సత్యాన్ని పెళ్లి చేసుకోవటం కరెక్టేనని అని తన భర్త అనటంతో మీనాకు మనసులో బాధగా అనిపించినా, ఏదేమైనా మీ కల నెరవేరిందిలేండి, ఇకనైనా మనశ్శాంతిగా ఉండండి అంటుంది మీనా పిచ్చుక. కాని మగపిల్లవాడు పుట్టగానే సత్య పిచ్చుకలో చాలా మార్పు వస్తుంది. చీటికి మాటికి మీనా మీద గొడవ పడుతూ ఉండేది. ఒకరోజు కృష్ణ సత్య బయటకు వెళ్లి వచ్చేసరికి మీనా సత్య కొడుకు దగ్గర ఉంటుంది. అది చూసిన సత్య, ఏంటి మీనా, నువ్వు నా ఇంట్లో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదు సత్య, బాబు ఏడుస్తుంటే ఆడిస్తున్నాను. ఇంతలో మీరొచ్చారు అంటుంది మీనా. అదేం కాదులే మీనా, మేం లేంది చూసి నా కొడుకుని ఏదో చెయ్యాలని నువ్వు వచ్చావు. నీకు లేని కొడుకు నాకు పుట్టాడని నువ్వు వాడి మీద ద్వేషం పెంచుకున్నావు అంటుంది సత్య. మీనా అలాంటిది కాదు సత్య, నువ్వు తనను అపార్థం చేసుకుంటున్నావు అని కృష్ణ అనగానే, అపార్థం చేసుకున్నది నేను కాదు కృష్ణ, నువ్వే. ఈ మీనాను సరిగా అర్థం చేసుకోలేదు. నాకు కొడుకు పుట్టిన దగ్గర నుండి కళ్లల్లో నిప్పులు పోసుకుంటుంది. అందుకే ఇక నేను ఈ మీనా ఉండే చోటు చచ్చినా ఉండను. నేను నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాను. నీకు నేను నీ కొడుకు కావాలంటే నాతో రా, లేదంటే ఈ మీనా దగ్గరే ఉండు అని తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోతుంది సత్య. తరువాత కృష్ణ మీనాతో, నన్ను క్షమించు మీనా, నువ్వెలాంటి దానివో నాకు తెలుసు. నువ్వెప్పుడూ తప్పు చేయవు.
కానీ నా మగపిల్లల పిచ్చి గురించి నీకు తెలుసు కదా, నా కొడుకు కోసం నేను సత్యతో కలిసి ఉండక తప్పదు అని మీనా చెప్పేది వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు కృష్ణ. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు కృష్ణ అడవిలో నుండి వెళ్తుండగా ఒక ఉడత కృష్ణకు ఎదురుపడుతుంది. అది కృష్ణతో మాట్లాడుతూ, నువ్వు సత్యతో వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశావు కృష్ణ. అసలు నిజం నీకు తెలియదు. నువ్వు సత్య కొడుకు అనుకుంటున్న నీ కొడుకు సత్య కొడుకు కాదు, వాడు మీనా కొడుకు. నీ పిల్లలిద్దరూ పుట్టినప్పుడు మీనా ఆహారం కోసమని అడవిలోకి వెళ్ళి అక్కడ ఒక ప్రమాదంలో చిక్కుకొని రావటం ఆలస్యమైంది. ఈలోపు పిల్లలిద్దరూ పుట్టడంతో సత్య తనకు పుట్టిన ఆడపిల్లను మీనా గూట్లో ఉంచి మీనా కొడుకుని తీసుకువెళ్లి తన గూట్లో ఉంచింది. కానీ ఇదంతా నేను చూసిన సంగతి సత్యకి తర్వాత తెలిసింది. నేనప్పుడే ఈ విషయాన్ని మీనాకు చెబుతానని అన్నాను. కానీ ఈ విషయాన్ని నీకు గాని మీనాకు గాని చెప్తే తను ఆత్మహత్య చేసుకుని చనిపోతానని సత్య బెదిరించింది. అందుకే నేను భయపడి మీ ఇద్దరికీ ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ ఇప్పుడు మీనా పరిస్థితి చూసి జాలిపడి చెబుతున్నాను. నువ్వు నీ భార్య కొడుకుతో సంతోషంగానే ఉంటున్నావు. కానీ మీనా మాత్రం 3 పిల్లల్ని పోషించలేక తను ఒక్కటే కష్టపడుతూ చాలా ఇబ్బందులు పడుతుంది. అందుకే ఇప్పుడు నీకు ఈ విషయాన్ని చెబుతున్నాను. ఇప్పటికైనా మీనా దగ్గరికి వెళ్ళు, క్షమించమని అడిగి మీనాతో పాటు ఉండు అని ఉడత అనటంతో కృష్ణ అవాక్కైపోతాడు. నువ్వు చెప్పేదంతా వింటుంటే నమ్మలేకపోతున్నాను ఉడత. వెంటనే ఆ సత్యకు బుద్ధి చెప్పాలి. నువ్వు వెళ్లి మీనాను తీసుకుని సత్య ఇంటి దగ్గరకు రా, నిజం అక్కడే తేల్చుకుందాం అని వెళ్ళిపోతాడు కృష్ణ. ఉడత మీనా దగ్గరకు వచ్చి మీనాకు కూడా నిజం చెప్పటంతో మీనా కూడా ఆశ్చర్యపోతుంది. ఏంటి, వాడు నా కొడుకా? ఆ సత్య ఎంత మోసం చేసింది? దాని చేత ఎలా నిజం చెప్పించాలో నాకు తెలుసు. వెంటనే వెళదాం పద అని ఉడతతో పాటు సత్య ఇంటికొస్తుంది మీనా. మీనా ఉడత వచ్చేసరికి సత్య కృష్ణ గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో మీనా అక్కడికొచ్చి, ఈ ఉడత నాకు కవల పిల్లలు పుట్టారని చెప్పింది సత్య. ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకొని నీ దగ్గరున్న బాబు కాక నా మరొక బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు సత్య, లేకపోతే మామూలుగా ఉండదు అని మీనా అనటంతో సత్య అయోమయంగా, 2 పిల్లలేంటి, నీకు పుట్టింది ఒక కొడుకే కదా అని నాలుగు ఖర్చుకుంటుంది సత్య. దాంతో అసలు నిజం బయటపడుతుంది. చూసావా కృష్ణ, బాబు నా కొడుకేనని ఈ సత్య ఇప్పటికి ఒప్పుకున్నది అని మీనా అనటంతో సత్య, నన్ను క్షమించక్క, ఈయనకున్న మగపిల్లల పిచ్చితో నాకు ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే నన్నెక్కడ వదిలేస్తాడననే భయంతో పిల్లలను మార్చాను. అక్కడే ఉంటే నిజం తెలిసిపోతుందనే కంగారులో బాబుని తీసుకుని దూరంగా వచ్చేశాను. కానీ నీకు అన్యాయం జరుగుతుందని అనుకోలేకపోయాను. నన్ను క్షమించి నీ బాబును నువ్వు తీసుకో అక్క అంటుంది సత్య. అప్పుడు మీనా కృష్ణతో, చూశారా మీ మగపిల్లల పిచ్చితో ఎన్ని అనార్థాలు జరిగాయో, ఏమైంది మీ చిలక జోస్యం అని మీనా అనటంతో, వాడు ఎవరికి పుట్టినా నా కొడుకే కదా, ఏదేమైనా నా కొడుకంటే నాకు ప్రాణం అని కృష్ణ అనటంతో, ఈయన ఈ జన్మకు మారడు సత్య, పద మనందరం ఒకే చోట ఉండి 4 పిల్లలను ప్రేమగా పెంచుకుందాం అంటుంది మీనా. అలాగే అక్క, తప్పకుండా అంటుంది సత్య. తరువాత మన కథానాయకుడు కృష్ణ తన 3 కూతుళ్లతో 2 భార్యలతో 1 కొడుకుతో సంతోషంగా ఉంటాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీని చివరి వరకు చూసిన వాళ్ళంతా స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుంటే లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.